ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న నిరసనల మధ్యన సీజేపీ నిరసనల్ని బయటి సామాజిక వ్యతిరేక శక్తులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయని ఢిల్లీ పోలీసులు గురువారం చెప్తున్నారు. విద్యార్థుల ముసుగులో సామాజిక వ్యతిరేక శక్తులు గుంపులో కలిసిపోయి అకస్మాత్తుగా యూనిఫామ్ ధరించిన సిబ్బంది మీద పదునైన రాళ్లు సీసాలతో దాడులు చేస్తున్నాయని, దాంతో మొత్తం గుంపు ఉద్రిక్తంగా మారుతోందని పోలీసులు చెప్పుకొచ్చారు. గుంపును అదుపు చేయడానికి ఢిల్లీ పోలీసులు ఆ ప్రాంతంలో అదనపు పారామిలిటరీ బలగాలను మోహరించారు. కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇంకా ఆదేశాలు జారీ చేయలేదని, విద్యార్థులతో చర్చలు జరిపే మార్గాన్ని అన్వేషించాలని భావిస్తోందని ఢిల్లీ పోలీసులు చెప్తున్నారు. అందుకే బలగాలు ఎదురుదాడికి దిక్కకుండా తమ ప్రాణాలు కాపాడుకోవడం మీద దృష్టి సారిస్తూ సంయమనం పాటిస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం ఉదయం వేళ జంతర్ మంతర్ దగ్గర ప్రశాంతత ఉంటుంది. అక్కడ సగం మేర జనం ఉంటున్నారు. పగటిపూట ప్రజలు నిరసనలో పాల్గొనడానికి వస్తుంటారు. కవితలు చదవడం, నినాదాలు చేయడం వంటివి చేస్తుంటారు. అదే సమయంలో ఇది శాంతియుత నిరసన అనే వేదిక మీద నుండి ప్రకటన చేస్తూ నొక్కి చెప్తుంటారు. అయితే సాయంత్రం అయ్యే కొద్దీ జనం సంఖ్య పెరుగుతోంది. భిన్నమైన నిరసన మొదలవుతుంది. అందులో పోలీసులు లక్ష్యంగా చేసుకోవడం, రాళ్లు రోవడంతో హింస చోటు చేసుకుంటున్నాయి. గుంపు జంతర్ మంతర్ నుండి బయటకు వచ్చి వీధుల్లోకి విస్తరిస్తోంది. బుధవారం సాయంత్రం జంతర్ మంతర్ సమీపంలో నిరసనకారులు జరిపిన రాళ్ల దాడిలో 2 అసిస్టెంట్ కమిషనర్లు, 4 సిబ్బంది గాయపడ్డారని పోలీసు వర్గాలు చెప్పినాయి. నిరసన జరుగుతున్న ప్రదేశంలోకి అనేక సామాజిక వ్యతిరేక శక్తులు ప్రవేశించాయని చెప్తున్నారు. వాళ్ళు నిర్వాహకుల మాట కూడా వినలేదు, సిబ్బంది మీద రాళ్లు రూగుతున్నారని చెప్పారు. గాయపడిన సిబ్బందిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వాళ్ళకి చికిత్స అందుతోంది. పోలీసులు అధికారులు అందరి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసు వర్గాలు చెప్పినాయి. మొదటి సంఘటనలో పంజాబీ బాగ్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఏసీపీ జయప్రకాష్కి సాయంత్రం 4:30 గంటల సమయంలో నుదుటి మీద గాయమైంది. నిరసనకారులు రాళ్లు రూగినప్పుడు ఈ ఘటన జరిగిందని పోలీసులు చెప్తున్నారు. శాంతి భద్రతలు భంగం కలిగించద్దని, శాంతి భద్రతను కాపాడాలని పోలీసులు పదే పదే చెప్పుకొచ్చారు. జంతర్ మంతర్ దగ్గర నిరసన కొనసాగుతున్న సందర్భంలో జూలై 20న సీజేపీ నిర్వహించిన సంసద్ చలో మార్చి సందర్భంగా జరిగిన హింసాకాండం మీద ఢిల్లీ పోలీసులు జరిపిన దర్యాప్తులో ఘర్షణ సమయంలో నిరసనకారులు సమన్వయం చేసుకోవడానికి ఓ ప్రత్యేక కమ్యూనికేషన్ యాప్ ఉపయోగించినట్టు ఆరోపణలు వెలుగులోకి వచ్చినాయి. దర్యాప్తు సంస్థలు భద్రతా దళాలు కంటపడకుండా ఈ మెసేజింగ్ యాప్ను ఉపయోగించారు. అందిన సమాచారం ప్రకారం అప్లికేషన్ బ్లూటూత్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా కూడా వినియోగదారులు ఒకరితో ఒకరు సంభాషించుకోవడం దానికి వీలు కల్పిస్తుంది. పార్లమెంట్ మార్చి సందర్భంగా భద్రతా సిబ్బందితో జరిగిన ఘర్షణ సమయంలో కొందరు నిరసనకారులు ఒకరితో ఒకరు సమన్వయం చేసుకోవడానికి బ్లూటూత్ ఆధారిత మెసేజింగ్ యాప్ ఉపయోగించారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు యాప్ వినియోగాన్ని పరిశీలిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా యాప్ డెవలపర్లు, సర్వీస్ ప్రొవైడర్ నుంచి వివరాలు కోరే అవకాశం ఉంది. మార్చి 20 సీజేపీ నిర్వహించిన పార్లమెంట్ మార్చిలో వేలాది మంది పాల్గొన్నటువంటి నేపథ్యంలో జరిగిన ఈ వ్యవహారం మీద దర్యాప్తు సాగుతోంది.